నాగార్జున యాదవ్ గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ పైన ఏమంటారు సార్? మీరేదో అడ్డుకుంటున్నారంట కంపెనీలు రాకుండా, ఉద్యోగాలు రాకుండా. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేయాలని ఉద్దేశం. ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మరే ఇతర పార్టీ అయినా కానీ పరిశ్రమలు నెలకొల్పేటువంటి పారిశ్రామికవేత్తలకు లేదా ఆ సంస్థలకు రాయితీలు ఇవ్వడానికి కానీ లేదా భూములు ఇవ్వడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. 100% మనం పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించాలి. వాటిని ఆకర్షించేలాగా ప్రతి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఎక్కడా కూడా మేము ఏమి ఇబ్బంది పడట్లా. మీరు ఏదో కాగ్నిజెంట్ కి ఇస్తా అన్నారు, మేమేం అభ్యంతరం చెప్పలేదే. సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలైనా గానీ, టీసీఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినా, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఏదైనా గానీ ఏ ప్రభుత్వంలో వచ్చినా దాన్ని మీరు క్రెడిట్ చోరీ చేసుకున్న తర్వాత సంగతి. వాటికి ఏదన్నా ఇస్తా అంటే మేము విషయం చెప్తాను సార్. ఎక్కడైనా సరే ప్లీజ్ మీరు క్రెడిట్ చోరీ ఇవన్నీ మాట్లాడకండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలోనే అనుకుంటా నిన్న ఎక్కడో మాట్లాడారు, నేను చూశాను. లోకేష్ గారే ఇత్తనం వేశారట విదేశాలకు వెళ్ళి. ఆ ఇత్తనమే ఇప్పుడు గూగుల్ అయిందంటది. అక్కడ ఇత్తనం వేశారట, ఇక్కడ గూగుల్ అయిందంట. వినలేదా మీరు? ఏమో సార్, నాకు అంటే మరి ఎక్కువ మాట్లాడితే బాగోదేమో. అక్కడ విత్తనం వేశారు విదేశాల్లో, ఆయన వేసిన విత్తనమే ఈ రోజు గూగుల్ అయింది విశాఖలో అని చెప్పారు. కరెక్ట్ ఇదే వర్డ్. సార్, వారు వేసిన విత్తనాలన్నీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవి విరబూసి పుష్పించి ఫలాలు మా హయాంలోనే ఇస్తే మళ్ళీ వారి హయాంలో ఎందుకు వారు వేసినటువంటి విత్తనాలు వికసించవనేది ఇక వారికి వదిలేస్తున్నా. సార్, అమ్మ ఒడి అనేది నారా లోకేష్ గారి బుర్రలో నుంచి వచ్చినటువంటి మానసిక పుత్రిక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత, అది నాతో పాటు మనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ వినిన తర్వాత ఇక వారికి మనం ఏం సమాధానం చెప్పాలి సార్? వాళ్ళొక కృత్రిమ వాతావరణాన్ని, ఒక ప్రపంచాన్ని సృష్టించి వాళ్ళు అందులో బతుకుతూ మనల్ని కూడా అందులో బతకమంటే మనం ఏం చేస్తాం? సరే, అధికారం ఉంది కాదురా బాబు, జగన్మోహన్ రెడ్డి గారే అమ్మఒడి సృష్టికర్త అంటే మన మీద కేసులు పెడతారు. అసలుకే పాషా అన్న ఇందాక పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారని పెద్ద వ్యాఖ్యానం చేశారు. వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళు నిద్రపోయారు అన్నా కానీ పోయారని మనం చెప్పకూడదు సార్. ఇంకా పాషా గారికి తెలియదేమో, బహుశా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియలేదేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు లేవు, మానవతా హక్కులు లేవు. ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం అంతా హిట్లర్ నియంత్ర పరిపాలన ఉంది కాబట్టి మనం అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా శోభన్ బాబు గారు లాగా ఉన్నారని చెప్పాలి మనం. సరే, అయినా లోకేష్ గారు చెప్పారు కాబట్టి దాని గురించి ఒకటి చెప్తాం వినండి సార్. ఏం చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైనా గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మిగతా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రభుత్వ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిద్ది. మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీఐఏసీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసింది. ఒకవేళ అది పెద్దది అనుకో, ఐటీ పార్క్ పెద్దది కదనుకో, ఏపీడబ్ల్యూఐడిసి ఉంది, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది, ఏపీ ఎంఐడిసి ఉంది. ఇలా ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఐటీ పార్క్ ని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ తరువాత ఆ భూముల్ని ఐటీ సంస్థలకి మంజూరు చేసింది, వాళ్ళకి రైతులు ఇచ్చింది. ఇక్కడ ఏం చేశారంటే, ఈ డెవలప్మెంట్ బాధ్యతల నుండి ఏపీఐఐసిని, ఏపీ ఎంఐడిసిని, ఏపీ ఈడబ్ల్యూఐడిసిని వీటిని తొలగించి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేటువంటి సత్వాకి, కపిల్ కి, ఏఎంఎస్ఆర్ వాటికి ఇచ్చింది. అంటే ప్రభుత్వం తన బాధ్యతల్ని పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఆ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు కేటాయించింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. దాంతో పాటు మీరు ఇందాక చెప్పారు కదా సార్, 7 కోట్ల రూపాయలు లేదు సార్, 7 కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తుందని మీరు చెప్పారు కదా. 7 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు అద్దె చెల్లిస్తున్నాయి కదా. వాళ్ళకి అంటే వాళ్ళకి ఇచ్చిన 60 ఎకరాలు ఇస్ ఈక్వల్ టు 2 కోట్ల చదరపు అడుగులు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం పర్ మంత్ ఆ ప్రైవేటు సంస్థలకి నెలకు వచ్చేటువంటి అద్దె ఐటీ కంపెనీల ద్వారా 80 కోట్లు వస్తాయండి. నెలకి 80 కోట్లు అంటే సంవత్సరానికి 960 కోట్ల రూపాయల అద్దె ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు వస్తాయి. వాస్తవానికి ఇదే పని ఏపీఐఐసి చేస్తే ఆ 960 కోట్ల రూపాయల అద్దె ఐటీ సంస్థలు ప్రభుత్వానికి కడతాయి. ఈ డబ్బులు ప్రభుత్వానికి రాకుండా ఐటీ వెంచర్లు వేసేటువంటి రియల్ ఎస్టేట్
కంపెనీలను అక్కడ కూర్చోబెట్టి వారికి లబ్ధి చేకూరేటట్లు వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి 600 అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకి బ్రోకర్లకి భూములు సంతర్పణ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అది హైకోర్టా సుప్రీంకోర్టా లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టా ఎక్కడికి వెళ్ళినా గానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక అశాస్త్రీయ భూ విధానాన్ని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని చేకూరుస్తుంది. దాంట్లో ఎటువంటి రాజీ కూడా లేదు. లక్ష్మణరావు గారు ఏంటి మీ పాయింట్? సార్ నా పాయింట్ ఏమీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద బిల్డప్ బాబాయ్ అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్న బిల్డప్ బాబాయ్ సార్. వాళ్ళు ఇద్దరు ముందుగానే అనుకుంటారు, ప్లాన్ చేసుకొని వస్తారు సార్. ఈ రోజున వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతే ఈయన అఫెన్స్ చేస్తాడు, ఈయన అఫెన్స్ లో పడిపోతే ఆయన డిఫెన్స్ చేస్తాడు. వాళ్ళు ముందుగానే ఒక పర్టికులర్ గా ఒక కార్యక్రమంతో వస్తారు. దాంట్లో ఏదైతే వాళ్ళ పరిపాలన మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి ఒక కామెడీ స్క్రిప్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటది. అది సినిమా స్క్రిప్ట్ కి కామెడీ స్క్రిప్ట్ కి పొలిటికల్ స్క్రిప్ట్ కి తేడా తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లక్ష్మణరావు గారు ఏంటి మీ పాయింట్? సార్ నా పాయింట్ ఏమీ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద బిల్డప్ బాబాయ్ అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్న బిల్డప్ బాబాయ్ సార్. వాళ్ళు ఇద్దరు ముందుగానే అనుకుంటారు, ప్లాన్ చేసుకొని వస్తారు సార్. ఈ రోజున వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతే ఈయన అఫెన్స్ చేస్తాడు, ఈయన అఫెన్స్ లో పడిపోతే ఆయన డిఫెన్స్ చేస్తాడు. వాళ్ళు ముందుగానే ఒక పర్టికులర్ గా ఒక కార్యక్రమంతో వస్తారు. దాంట్లో ఏదైతే వాళ్ళ పరిపాలన మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి ఒక కామెడీ స్క్రిప్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటది. అది సినిమా స్క్రిప్ట్ కి కామెడీ స్క్రిప్ట్ కి పొలిటికల్ స్క్రిప్ట్ కి తేడా తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక టీసీఎస్ గురించి మాట్లాడారు. ఈనాడు పేపర్లోనే 2020లో వచ్చింది టీసీఎస్ గురించి. 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 14, 2020 టీసీఎస్ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈనాడులోనే అవన్నీ వాళ్ళు మర్చిపోతారు. ఇది ఒకటైతే, రెండోది చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావి, ఆయనే మొత్తం ఐటీ ఇండస్ట్రీకి పితామహుడు. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే 14 నుంచి 19 మధ్యలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 352 కోట్లే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2120 కోట్లు. ఈ నిజాన్ని వైసీపీ ప్రజలకి చెప్పలేకపోయింది. వైసీపీ ప్రజలకి చెప్పలేకపోయింది. దాని రిజల్టే 2024లో వచ్చిన రిజల్ట్. ఇప్పుడైనా సరే అట్లీస్ట్ వైసీపీ చెప్తుందని నేను నమ్ముతున్నా. ఇంకో చిన్న విషయం, జగన్ వదిలిన గ్యాస్ అని నిన్న ఒక ఛానల్లో చూసా సార్. ఒక రిటైర్డ్ జడ్జి గారంట, ఆయన జగన్ వదిలిన గ్యాస్ అని చెప్పారు TV5లో. రిటైర్డ్ జస్టిస్ రామకృష్ణ గారు. ఆయనకి ఒక చిన్న విషయం నేను చెప్పాలి, జడ్జి గారు కాబట్టి గౌరవంగా చెప్తాను. జగన్ వదిలిన గ్యాసు సరే, మీకు ఎక్కడ వచ్చింది స్మెల్? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. రైట్, వదిలేసింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.